ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 1-6 ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రియులారా. చూడండి, యెహోవా యందు నాతో పాటు మీరును కూడా ధ్యానించవలసిన కోరుచున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదు. నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఓకేనా ప్రియులారా, ఏమని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నానంటే, దేవాదేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ధన్యులు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, మనం ఏం చేయాలి? ఆయన త్రోవలందు నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం ధన్యులుగా కనబడతాం అనమాట. చూడండి, ఇంకా మనం ఎలా ఉంటుందంటే, ఒక ఆదర్శమైన గృహం గురించి ఒక అందమైన చిత్రాన్ని ఒక కీర్తన కళ్ళ ముందు మనకు ఉంచుతున్నట్లే కనబడుతుంది అనమాట. ఓకేనా ప్రియులారా, ఒక ఆదర్శమైన కుటుంబం ఎలా ఉండాలి? మనం అనుకుంటూ ఉంటాం, ఇలాగ ఉండాలి, ఇలా ఉండాలి నా కుటుంబం, ఈ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంలా ఉండాలి, నా పిల్లలందరూ కూడా చక్కగా ఉండి దేవుని స్తుతిస్తూ, నా బిడ్డలందరూ కూడా చక్కగా మేమందరం కలిసి భోజనం చేయాలని అనుకుంటూ ఉంటాం. వివాహం కాని వారు కూడా కొన్ని రకరకాల ఆలోచనలు కలిగి నా కుటుంబం ఇలా ఉండాలి, రాబోతున్న వ్యక్తి ఇలా ఉండాలి అని చెప్పి అనుకుంటాం. వివాహాలు అయిన వారు ఏమంటారంటే, ఇలాగ మేము మా కుటుంబాన్ని దేవునికి ఆదర్శమైన కుటుంబంగా జీవించాలనుకుంటాం. అలాగే చూడండి, భర్త దేవుడంటే భయభక్తులు గల మనిషి కార్యసాధకుడు అనమాట. అంటే పురుషుని స్థానంలో దేవుణ్ణి ఉంచుకున్నట్లయితే, సపోజ్ మన యజమానుడిగా ఇప్పుడు హస్బెండ్ ప్లేస్లో దేవుణ్ణి ఉంచుకున్నట్లయితే, ఆయన మనిషి ఏంటంటే కార్యసాధకుడు, అంటే ఆ యొక్క ఫలాల్ని అనుభవించేవాడు అనమాట. ఓకేనప్పుడు ఇలా చూడండి, తన భార్య ఇంట్లో ఉంటూ ఇంటి పనులు, పిల్లల పెంపకం మొదలైన వాటిని చక్కబెడుతూ ఉంది. పిల్లలకు ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారనమాట. ఓకే, దేవుని దీవెన వారందరి పైన ఉంది అనమాట. ఓకేనా ప్రియులారా, ఆ విధంగా ఈ యొక్క స్క్రిప్చర్ రీడింగ్ అనేది మనకి మీనింగ్ చెప్తున్నాను. స్క్రిప్చర్ రీడింగ్ యొక్క అర్థం ఏంటి, స్క్రిప్చర్ రీడింగ్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి, ఎలాగ మనము ధ్యానించుకోవాలి అనే దాని మీద ఈ యొక్క దాన్ని పాఠాన్ని నేర్చుకుందాం. ఓకేనా ప్రియులారా. సో ఇంకా ఏంటి, భయభక్తుల గురించి చూద్దాము. మనకి ఇంకా ఎలా ఉందంటే 34 కీర్తన 34, 11, 14, ఇంకా 111, 10వ అధ్యాయం, సామెతలు 1:17 అధ్యాయంలో దేవుని పట్ల భయము మనము ఆయన మార్గాలు నడిచేలా చేస్తుంది అనమాట. ఓకేనా ప్రియులారా, దేవుని పట్ల భయం ఏం చేస్తుంది మనకి? అదే కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని చెప్పి ఉంది బైబిల్ గ్రంథం, అవునా కదా? సో అదే మనం ధ్యానించుకున్నాం. ఆయన చెప్పింది చెప్పినట్టే చేయకుండా దేవుని భయభక్తులు మనకు ఉన్నాయని కూడా అలాగా చెప్పుకోవడం, దీవెనలు ఆశించడం కూడా నిష్ప్రయోజనం అనమాట. ఓకేనా, అంటే దేవుని చెప్పినట్టు మనం చేయకుండా, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకుంటూ, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుడు మనం దీవిస్తాడు. ఈ కీర్తన 128 లాగా దేవుడు ఫలించే ద్రాక్ష వలె ఉంచుతాడు. లోగిట భార్య పిల్లలు ద్రాక్ష వలె పిల్లలు బల్ల చుట్టూ ఉంటారని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటను బట్టి మాత్రమే మనం జీవించడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఓకేనా ప్రియులారా, ఇంకా చూడండి అది ఎలా ఉంటుంది అంటే, కీర్తన కింద 1వ అధ్యాయం 1-3 చూసుకుందాం. నెక్స్ట్ ఇంకా కీర్తన 119, 1-3 వచనాలు, ఇర్మియా 6:116, 7:23లో. సో సేమ్ యాస్టీస్గా దేవుని యందు భయభక్తి కలిగి ఉండకపోతే ఏవంటి పరిణామాలు జరుగుతాయో కూడా తెలుసుకుందాం అనమాట. చూడండి, మళ్ళీ 58:11 ఒకసారి లేఖనాలను కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాము. మీ యొక్క గ్రంథాలని ఓపెన్ చేయండి. 58:11 ఏముంది? కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని, నిశ్చయముగా న్యాయం తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంది. ఓకేనా ప్రియులరా, దేవాదేవుడు అదేనా చెప్పింది ఇక్కడ. సెకండ్లో 128, కీర్తన 128 సెకండ్ లైన్ ఏమనుంది చూడండి. సెకండ్ వర్డ్స్, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు.
నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఓకేనా ప్రియులారా? ఇక్కడ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు, నీతిమంతులకు ఫలము కలుగుతుంది నిశ్చయముగా అని చెప్పి చెప్తున్నాడు. అదే రీతిగా దేవాదేవుడు చెప్పిన రీతిగానే మనకి ఖచ్చితంగా మనము ఆ రీతిగా ఉండాలన్నమాట. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 3:10 కూడా పాత నిబంధనలు కొన్నిసార్లు సంపదలు దేవుని యొక్క ఇచ్చిన ఆశీర్వాదాలకు గుర్తనమాట. ఓకేనా ప్రియులారా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా గుర్తే అనమాట. ఓకేనా? ఇంకా భార్య భర్త పట్ల ఇరువురు కూడా భర్త భార్య పట్ల ఇరువురు కూడా వారి పట్ల గౌరవం చూపుతూ ప్రేమతో తన పిల్లల్ని సాగుతూ ఇంటి పనులు చేసుకుంటూ ఉండే ఇల్లు ధన్యం అనమాట. ఓకేనా ప్రియుల? అంటే ప్రేమతోని తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా కానీ ఎలా ఉండాలి, ప్రేమతో ఉండాలి. కుటుంబంలో ప్రేమ ఉంటే ఎటువంటి కలహాలు ఉండవు అంటారు. ఓకేనా? అంటే సమాధానంతో ఆ కుటుంబం సాగుతుంది. ఒక చిన్న సమస్య వచ్చిన కుటుంబంలో కలహాలు అనేవి ఉండకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తే ఆటోమేటిక్గా ఆ కార్యం నెరవేరుతుంది. కార్యం వెనకబడుతుందంటే ఏంటి ముందు అర్థము, కుటుంబంలో ఒకరికొకరు విరోధంగా ఉండడమే. అంటే ఒకరి మాట ఇంకొకరికి పడకపోవడము, ఒకరి మాట ఇంకొకరు అంగీకరించకపోవడమే ఇవన్నీ కారణాలు. ఓకేనా ప్రియులరా? బయట వ్యక్తులు మనకు సపోర్ట్ చేయట్లేదు అని కాదు, కానీ మొదటిగా దీంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సపోర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వారికి ఏం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ధైర్యం కలిగినప్పుడు ఏం జరుగుతుంది, ఆ కార్యం దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం కూడా కలుగుతుంది అనమాట. సో అలాగే తర్వాత తన యొక్క మనసుని ధైర్యపరుచుకున్నప్పుడు తన యొక్క బయట వారు కూడా ఏం చేస్తారు, తన స్నేహితులు బంధువులు కూడా ప్రోత్సాహపరుస్తారు. ఈ విధంగా కుటుంబంలో మొదటిగా సమాధానం కలిగి ఉండాలి. సమాధానంతో పాటు ఒకరి మాట అంటే ఒకరు గౌరవించేవారిగాను, ఒకరి మాట అంటే ఒకరు విని దాన్ని అవలంబించేవారిగాను ఉండాలి. ఓకేనా ప్రియులారా? తల్లిదండ్రుల మాట పిల్లలు విని వాటిని బట్టి ఏం చేయాలి, పిల్లలు కూడా నడుచుకోవాలి. ఓకేనా? పిల్లలకు కూడా చెప్పింది కొంతవరకు తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. ఎందుకంటే ఈ దినాల్లో కొంతమంది అంటూ ఉంటారు. సో ఏది ఏమైనా కూడా కొంతవరకు గౌరవించండి, ప్రేమించండి. మీ బిడ్డల యొక్క పరిస్థితులు కూడా గమనించి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూసుకుందాం ప్రియులారా. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 5:14 దేవాదేవుడు ఏం సెలవిస్తున్నానంటే, మీ యొక్క లేఖనాలని బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఒకసారి. 1 తిమోతి రాసిన పత్రిక 5:14 చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలకు కానీ గృహ పరిపాలన జరిగించు నిందించుటకును విరోధికి అవకాశం మీకును కోరుచున్నాను. ఓకేనా? ఇంకా తీతు రాసిన పత్రిక 2:4-5 చూడండి. ఓకేనా ప్రియులారా? దేవాదేవుడు ఏమని సెలవిస్తున్న అలాగున వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపాన శక్తిని ఉండగా ప్రవర్తన భయభక్తి గలవారి ఉండవలనని దేవుని యొక్క వాక్యం దూషింపబడుకుండునట్లు ఎవరి స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించేవారిని సుస్థబుద్ధి గలవారిని పవిత్రులను ఇంటి పనిచేయవారిని మంచివారిని ఉండవాలని బుద్ధి చెప్పుచ్చు మంచి ఉపదేశము చేయవారిని ఉండవాలని బోధించు. ఓకేనా ప్రియులారా? దేవాదేవుడు ఇక్కడ కూడా సెలవిస్తున్నాడు. ఏమనంటే ఇరువురు గౌరవం కలిగి ఉండాలి. ఓకేనా? భార్య బలహీనమైన ఘట్టమైన భర్త ఎరిగి ఆమెతో జ్ఞానముతో కాపురం చేయాలి. రెండోది భర్త ఎడల భార్య కూడా విధేయత చూపిస్తూ ఇరువురు అర్థం చేసుకుంటున్నారు. అది ఈ లేఖనంలోనే సత్యం అన్నమాట. ఓకేనా? ఇంకా 1 పేతురు 3:5-6 ప్రకారం పిల్లల గురించి ఉంటుంది. 5:52 ఇంకా చూడండి, కీర్తనలు 52:8, 144:12 చూడండి, 127:4 చూడండి. ఇంకా ఇవన్నీ కూడా పిల్లల గురించి, భార్య భర్తలు కుటుంబం గురించే ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ వర్ణించబడిన గృహం వంటిది ఇలాగ వర్ణించబడిన పైన ఇక కీర్తన గ్రంథంలో ఏమనుంది, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుంది, యెహోవా భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును అని చెప్పి అనేక రకాలుగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే దాన్ని సంబోధిస్తున్నాడు. చూడండి, ఇంకా యెహోవా భయభక్తులు ఇలాగ ఆశీర్వదించబడు, సియోనును యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ జీవితకాలం తెరుచు క్షేమం కలుగు చూచి, నీ పిల్లలను చూచేది విశాలమైన సమాధానమును. ఓకేనా ప్రియ? దేవాదేవుడి యొక్క కుటుంబం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ వర్ణించబడిన కుటుంబం లాగా ఉండడం మనకి గొప్ప దీవెన అనమాట. అంతేకాకుండా దీని అంతటికి పునాది ఎవరు? యెహోవానే. దేవుడు లేకుండా ఇవన్నీ మనం చేయగలమా? లేదు. ఒకరి మాట అంటే ఒకరికి పడదు. కాబట్టి ఈ రోజుల్లోనే ఉన్న పరిస్థితి అన్నమాట. ఒకరి ఆలోచన ఇంకొకరి ఆలోచనకు వేరుగా ఉంటాయి. పిల్లల ఆలోచన తల్లిదండ్రులకు వేరుగా ఉంటుంది, తల్లిదండ్రుల ఆలోచన పిల్లలకు వేరుగా ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. అయినా వీటన్నిటిని బట్టి ఇలాగ మంచి కుటుంబంగా ఉండాలంటే ఎవరికి ఏది దీవెన అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి.
కాబట్టి దేవునికి మొదటిగా మనం ఏం చేయాలంటే ఇటువంటి దీవెన ఆశీర్వాదాలతో మనం అంతా నింపబడాలంటే మొదటగా దేవునికి ప్రార్థన చేయాలి. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తే మన కుటుంబాన్ని ఇక 128 కీర్తనలో చెప్పినట్టుగా దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్పవారిగా కూడా చేస్తారు ప్రియులు. కాబట్టి దేవుని నమ్మిక ఉంచుకుని ముందుకు కొనసాగి ప్రార్థన చేసుకుందామా. మహాగణ మహోన్నత పరిశుద్ర నీ దివ్యమైన నామమును బట్టి ప్రార్థిస్తుంది. కీర్తన 128వ గ్రంథంలో చెప్పినట్టుగా ప్రభా ఈ 128 అధ్యాయంలో మేము లేఖనాన్ని ధ్యానించాం ప్రభా. కాబట్టి నువ్వు మా ఎడల కృప చూపించి కనికరించి మహిమ పొందండి. యెహోవాను భయభక్తులు కలవాడి ఇలాగ ఆశీర్వదించబడని చెప్పినదిగా యెహోవాను భయభక్తులు కలిగిన కుటుంబంగా మా కుటుంబాన్ని ఉంచండి. భర్త భార్యకును, భార్య భర్తకును ఇరువురు అర్థం చేసుకుంటూ లోబడుతూ ఒకరికొకరి విషయాలు గౌరవించుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ఉండే కృప దయచేయండి. వారి కుటుంబాన్ని మెండని దీవెన ఆశీర్వాదంతో నింపండి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప దయచేయండి, కనికరించి సహాయం చేయండి. నీ ధన్యత కృప భాగ్యాన్ని యెహోవాయందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదించమని చెప్పినది. ఇట్టి ధన్యతను దయచేసి ఇవే గొప్ప కార్యం సూర్యకార్యం ఆర్థిక జయించి కుటుంబాన్ని దీవించి ఆశించి బలపరిచి మహిమ పొందమని, కుటుంబంలో గొప్ప మేలుతో నింపి సహాయం చేయమని త్వరగా రాని ఈసే శక్తి అధికారం నామను నజనేస్తున్నాములు అడిగి వేడుకుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.